హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానండి. మమ్మీ వాళ్ళు అయోధ్య అయితే స్టార్ట్ అయ్యారు. చాలా హ్యాపీగా జర్నీ చేస్తున్నారు అందరూ కలిసి. చాలా డిస్టెన్స్ అనమాట. సో మార్నింగే బయలుదేరిపోయారనమాట. ఇంకా ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు. హ్యాపీగా ఆ తండ్రి దర్శనం చేసుకొని క్షేమంగా వచ్చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, అందరూ భలే హాయ్ చెప్తున్నారు. వీళ్ళందరూ ఒక కాశీ ఫ్యామిలీ అంటండి, గ్రూప్ క్రియేట్ చేశారు. సో అందరూ కలిసి హ్యాపీగా వెళ్తున్నారనమాట. మామయ్య, పెద్దమ్మ, పెదనాన్న, తర్వాత ఈ అంకుల్ వీళ్ళందరూ కలిసి వెళ్తున్నారనమాట. ఆ తండ్రి దర్శనం మంచిగా జరగాలి. మా తమ్ముడు వచ్చాడు, మామయ్య, చెల్లి కూడా వచ్చింది, పిన్ని వాళ్ళ అమ్మాయి, తను కూడా వచ్చింది నిన్న. వీళ్ళందరూ కలిసి అయోధ్య అయితే స్టార్ట్ అయిపోయారండి. హ్యాపీగా మంచిగా అందరు దేవుళ్ళ దర్శనాలు అయితే అవుతున్నాయండి. అలాగా అంత సక్సెస్ఫుల్గా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోవాలని నేను కోరుకుంటున్నానండి. అందరూ కలిసి మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయారనమాట. చక్కగా వెళ్ళి మధ్యలో ఆగి బ్రేక్ఫాస్ట్ అది మొత్తం అంతా టూర్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ వీళ్ళు అయోధ్య వెళ్తున్నారు, టైం ఉంటే ప్రయాగ్రాజ్ కూడా వెళ్తారనమాట. సో హ్యాపీగా సక్సెస్ఫుల్గా టూర్ అయితే ఫినిష్ చేసేసుకుంటున్నారండి. కానీ డిఫరెంట్గా ఉంటుందండి అక్కడ. క్లైమేట్ అయితే మాత్రం కొంచెం ఒక్కొక్క దగ్గర వేడిగా ఉంటుంది, ఒక్కొక్కసారి చలేస్తుందంట. పాపం అడ్జస్ట్ అవ్వడం కొంచెం కష్టమే. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుందట, మమ్మీ చెప్తున్నారు. చాలా టేస్టీగా మంచిగా ఫుడ్ అది మంచిగా పెడుతున్నారట. చెల్లి, తమ్ముడు అందరూ వచ్చారనమాట. అందరూ కలిసి హ్యాపీగా వెళ్తున్నారు. మేమైతే మిస్ అయిపోయాము. తర్వాత అందరం కలిసి వెళ్ళాలి. మొత్తం అందరూ కలిసి బయలుదేరారనమాట. పెదనాన్న, అంకెల్, తర్వాత తమ్ముడు, మావయ్య, చిన్నాన్న, పిన్ని అందరూ కలిసి వెళ్ళారనమాట. ఒక 15 మెంబర్స్, వీళ్ళిద్దరే యాడ్ అయ్యారు. ఒక 16 మెంబర్స్ దాకా వెళ్ళారండి. అంత హ్యాపీగా టూర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. మంచిగా జర్నీ అయితే ఫినిష్ చేసేసారనమాట. మార్నింగ్ అయితే బయలుదేరారు. మార్నింగ్ బయలుదేరి వాళ్ళు రీచ్ అయ్యేసరికి మేబీ 11 అయి ఉంటుంది. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.